హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల నా వీడియో మరి కొంతమంది చూసే అవకాశం ఉంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీవే నా సర్వస్వం 45వ ఎపిసోడ్. అందరూ వెళ్ళాక నిద్రలేసిన అజయ్ ఫోన్ ఛార్జింగ్ అవ్వడంతో ఛ అనుకుంటూ ఛార్జింగ్ పెట్టి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ఫోన్ ఆన్ చేసిన అజయ్కి గౌతమ్ పెట్టిన మేఘా ఫోటోలు చూస్తూ చిన్న షాక్కి తగిలాడు. వెంటనే మేఘా నుంచి వచ్చిన పిక్స్ ఓపెన్ చేసి నోరు తెరిచి చూస్తుండిపోయాడు. హాఫ్ శారీలో పెదాలు రౌండ్గా ముద్దు పెడుతున్నట్టు ఉన్న పిక్ చూసి రాక్షసి అనుకుంటూ అన్నా చెల్లెలకి ఇద్దరికి నేనంటే అలుసే, అందుకే ఇంతలా ఏడిపిస్తున్నారు అనుకుని గౌతమ్ పెట్టిన మెసేజ్ చూసి అప్పుడే టెంపుల్కి వెళ్ళారా అని బయటకు వెళ్ళి అమ్మా నాన్న అని అరిచాడు అజయ్. ఎవరూ లేరు బాబు, పావుగంట ముందే గుడికి వెళ్ళారు అని పనమ్మాయి చెప్పడంతో కరణ్కి కాల్ చేశాడు అజయ్. ఏంటిరా వెళ్ళిపోమన్నావు, మేఘా గుడికి వెళుతుంటే డిస్టర్బ్ చేయకు అన్నావంట అని ఫోన్ ఎత్తగానే వాగాడు కరణ్. వాట్, నేనా? నేనెప్పుడు చెప్పాన్రా వెధవ సన్నాసి అని అజయ్ తిడుతుంటే ఆ గౌతమ్ చెప్పాడు నువ్వు చెప్పావని. అయినా గుడి దగ్గరకు కూడా వచ్చేసాం, త్వరగా రా అని కాల్ కట్ చేశాడు కరణ్. గౌతమ్, చచ్చావురా నా చేతిలో అని ఫాస్ట్గా స్నానం చేసి టేబుల్పై కవర్ లెటర్ ఉంటే చూశాడు అజయ్. తర్వాత ఓపెన్ చేద్దాం అని పక్కన పెట్టేవాడల్లా అక్కడ అమ్ము అని ఉన్న నేమ్ చూసి స్లిప్ ఓపెన్ చేశాడు. త్వరగా వచ్చే ఈ డ్రెస్ వేసుకొని అని ఉన్న పేపర్ చూసి అందులో ఉన్న లిప్స్టిక్ మరకల్ని చూసి నవ్వుతూ రాక్షసి అనుకొని ఆ స్లిప్ తన పర్సులో పెట్టుకొని ఆ డ్రెస్ వేసుకొని బైక్ తీసుకొని గుడికి వెళ్ళాడు అజయ్. అప్పటికే 10 నిమిషాలు అయ్యాయి. బైక్ పార్క్ చేసి కరణ్కి కాల్ చేశాడు అజయ్ లోపలికి వెళుతూ. కరణ్ లిఫ్ట్ చేసి రే, ఇక్కడ కోనేటి దగ్గర ఉన్నాం, త్వరగా రా అంటూ కట్ చేశాడు కరణ్. అప్పటికే మేఘ కోనేటిలో దిగడంతో అజయ్ ఫాస్ట్గా వచ్చి అందరినీ చూసి అమ్ము ఏదిరా అని అడగడంతో రే కంగారు పడుకు, కోనేటిలో మునుగుతాంది చూడు అని కరణ్ అన్నాడు. కోనేటిలో మునిగి అజయ్ వాళ్ళ అమ్మా నాన్నకి మధ్యలో నడిచి వస్తున్న మేఘాని చూసి బాప్రే అనుకున్నాడు అజయ్. అజయ్ ఫీలింగ్ ఏంటో తెలిసిన గౌతమ్ చిన్న రాయి అజయ్ మీదకి విసిరి ఇది గుడిరా అన్నాడు. అబ్బచ్చా, నాకు తెలియదు మరి, అయినా నీ సంగతి పూజ కంప్లీట్ అవని తర్వాత చెబుతా అంటూ కోపంగా చూశాడు అజయ్. భయంగా ఉందిరా, అలా చూడకు అంటూ దగ్గరకు వస్తున్న గౌతమ్ చేయి పట్టుకొని నాటకాలు ఆడతారా నువ్వు అది కలిసి, నేను ఆడుతా ఉండండి అన్నాడు అజయ్. రే నీ అయ్యా నొప్పిరా, చేయి వదులు అంటూ అజయ్ నుంచి చేయి విడిపించుకొని పద అంటూ ముందరికి వెళ్ళారు గౌతమ్ అజయ్. కొంచెం దూరం వెళ్ళాక మీరు వెళ్ళండిరా అన్నాడు అజయ్. రే నోరు మూసుకొని పద అంటున్న గౌతమ్ని చూస్తూ ఇప్పుడు ప్రదక్షిణలు చేయిస్తున్నారు, అవి కంప్లీట్ అయ్యాక వస్తాను అని అజయ్ అనడంతో కరణ్ వెళ్ళక గౌతమ్ మాత్రం అజయ్తో ఉండిపోయాడు. నువ్వెందుకురా ఇక్కడ, నువ్వు కూడా వెళ్ళొచ్చు అనడంతో నోర్ముయ్ నా ఇష్టం అని అజయ్ పక్కన నిలబడ్డాడు గౌతమ్. పంతులు గారు మేఘాని 11 ప్రదక్షిణలు చేయమనడంతో అమ్మవారికి ఇవ్వాల్సిన సారె పట్టుకొని తడిబట్టలతోనే మెల్లగా ప్రదక్షిణాలు మొదలు పెట్టింది మేఘ. మొదటి రౌండ్ పూర్తి చేసి రెండవ రౌండ్లో తనని సూటిగా తాకుతున్న అజయ్ చూపులని కనిపెట్టి అటువైపు చూసింది మేఘ. నేరుగా అజయ్ తననే చూస్తుండడం చూసి తల తిప్పుకొని భక్తిగా ప్రదక్షిణలు చేసింది. కొంచెం సేపటికి అజయ్ని చూసిన గౌతమ్ హవ్వా అంటూ నోటిపై చేయి వేసుకొని ఇందుకా నువ్వు ఇక్కడ నిలబడింది, అయినా ఇది గుడిరా అన్నాడు గౌతమ్. రే నాకు తెలుసు, నేను చూస్తున్నా, చూడటం కూడా తప్పేనా అని విసుక్కున్నాడు అజయ్. దాంతో గౌతమ్ సైలెంట్గా అజయ్ని సూటిగా చూశాడు. దాంతో అజయ్ తడబడుతూ నీకు నీ చూపులకి ఓ దన్నం, పదరా ముందరికి వెళ్దాం అని గౌతమ్తో వెళుతూ తడి బట్టల్లో మేఘ ప్రదక్షిణలు చేస్తుంటే తనని తను మరిచి మరీ మేఘను చూడడంలో మునిగిన అజయ్
తన చూపు కొంచెం కిందకు వచ్చి మేఘ నడుముపై పడడంతో గుటకలు మింగుతూ ఎంత తిప్పుకుందామన్నా చూపు అటువైపే వెళ్ళడంతో, రేయ్! ఏమైందిరా అజయ్ నీకు? ఇది గుడిరా, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆపు అని తన మెదడు పోరు పెడుతున్నా మనసు మాత్రం మేఘానే చూస్తుంటే, ఇక అజయ్ వలన కాక గౌతమ్‌తో ముందుకు వెళుతూ భారంగా ఊపిరి తీసుకున్నాడు. మేఘ ప్రదక్షిణలు పూర్తి చేసి అజయ్ వాళ్ళ అమ్మానాన్నలతో కలిసి అమ్మవారికి సారె అందించి అభిషేకం పూర్తి చేసింది. అందరూ భక్తిగా చేతులతో నమస్కరించగా, అమ్మ రవలి, ఇది అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన ముడుపు. ఇది మీలో ఎవరైనా లేదా ఆ అమ్మాయి అయినా మొక్కుకొని చెట్టుకు కట్టండి. మీ కోరిక తీరుతుంది. అలాగే సాయంకాలం దాకా ఒక్క పొద్దుండి ముడుపు కట్టాలి అని పూజారి గారు అనడంతో, సరే పూజారి గారు అని రవలి ఆ ముడుపు తీసుకొని అందరితో బయటకు వస్తుంది. అజయ్, గౌతమ్ బైక్లో వెళితే మిగిలిన వాళ్ళు కారులో వచ్చారు. ఇంటికి వెళ్ళాక అందరినీ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది రవలి. మేఘ వాళ్ళ అమ్మా నాన్నలకి ఆ ముడుపు ఇచ్చి, మీరు ఏదైనా కోరిక ఉంటే మేఘ గురించి మీరే కట్టండి అనడంతో, మాకిక ఏ కోరిక లేదు రవలి. అమ్మా నాన్న లాంటి అత్తామామలను, మేఘాని తన ప్రాణంగా చూసుకునే అజయ్‌ను ఇంతకు మించి ఇంకేం కావాలి? మీరే కట్టండి అని సుమ అనడంతో, రవలి నవ్వుతూ నీరజ్ గారిని చూసి ముడుపు తీసుకొని పూజ రూమ్‌కి వెళ్ళి అక్కడ పెట్టి దండం పెట్టుకుంది. మేఘాని బట్టలు మార్చుకొని రమ్మన్నారు. సింపుల్ ప్లెయిన్ లెహంగాలో వచ్చింది మేఘ. రవలి ముడుపు కడుతుంటే, అమ్మా అది కడితే మేఘ సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి. అందుకు నేను ఒప్పుకోను అన్నాడు అజయ్ కోపంగా. నాన్న అజయ్, దేవుడి ముందు కోపం వద్దు నాన్న, సాయంకాలం వరకే కదా అని వాళ్ళ నానమ్మ నచ్చజెపుతుంటే, అది కాదు నాని, తన వల్ల కాదు ఈ ఉపవాసం. మెడిసిన్స్ అన్నీ వేసుకుంటోందిగా ఇన్ని రోజులు అని అజయ్ అసహనంతో అన్నాడు. గౌతమ్ అజయ్ చేయి పట్టుకొని అజయ్‌ని మాట్లాడకుండా ఆపాడు. మేఘ అజయ్ కోపం చూసి, దేవుడా! ఈ జైకి ముక్కు మీదే ఉంటుంది కోపం అని మనసులో అనుకొని అజయ్‌ని చూసి ప్లీజ్ అని మొహం పెట్టింది. దాంతో అజయ్ ఇదొకటి వాళ్ళు చెప్పిందంతా చేస్తుంది అనుకొని పాలు, ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయిగా అని అనడంతో, అవన్నీ తాగొచ్చు నాన్న అనింది రవలి. కానివ్వండి అన్నాడు మొహం మార్చుకొని అజయ్. అది చూసి మేఘ నవ్వుతుంటే తల పక్కకు తిప్పుకున్నాడు అజయ్. రవలి మేఘాని పూజ రూమ్‌లోకి రమ్మని, చూడమ్మా మేఘ, నేను కోరిన కోరికను ముడుపుకి చెట్టుకి కట్టేటప్పుడు నువ్వు అలాగే కోరుకోవాలి అని 2 చేతులతో దేవుణ్ణి ప్రార్థించి, దేవుడా! త్వరలో మునిమనవడినో మనవరాలినో నా చేతిలో పెట్టు తల్లి అని రవలి కోరుకోగా, మేఘ అది విని నవ్వుతూ దండం పెడితే దేవుడికి. అజయ్ కోపంగా నోరు తెరిచి మాట్లాడబోయాడు. గౌతమ్ అజయ్ చేయి పట్టి ఆపి పక్కకు తీసుకెళ్ళాడు అజయ్ అక్కడ మాట్లాడకుండా. రవలి మేఘ కొంగుకి ఆ ముడుపు కట్టి, సాయంకాలం వరకు ఇది ఇలాగే ఉండాలి అని మేఘాని తీసుకెళ్ళి పాల గ్లాస్ అందించారు. అది చూసి మేఘ చిన్నగా నవ్వి పాలు తాగింది. ఏంటిరా ఇది? తన కండిషన్ తెలిసి కూడా అమ్మ ఇలా పిచ్చి పిచ్చి కోరికలు కోరుతుంది ఏంటి? అన్నాడు అజయ్. ఆ పిచ్చి దానికి పిల్లలంటే ఎంత ప్రేమ, ఇక అమ్మ కూడా ఇలా కోరడంతో అది సైలెంట్‌గా ఉంటుందా? అని అజయ్ అసహనంగా అనడంతో, ఆంటీ దేవుడిపై నమ్మకంతో కోరుకుందిరా, నువ్వేం మాట్లాడకు అంటూ అజయ్‌ని మాట్లాడకుండా ఆపాడు గౌతమ్. ఏంటిరా నమ్మకం? అది ఇప్పుడిప్పుడే గతం గుర్తొచ్చి తెలుసుకుంటూ ఆనందంగా ఉంది. దానికి ఇలాంటి ప్రాబ్లమ్ ఉందని తెలిస్తే అమ్మో తట్టుకోగలదా? అని అజయ్ బాధపడుతుంటే, రేయ్ అజయ్! బాధపడకు. మేఘాకి పిల్లలు పూర్తిగా పుట్టరని కాదురా దాని అర్థం. తనకి టైం పడుతుంది. మనకు 60% ఛాన్స్ ఉంది. నువ్వెందుకురా ఇలా ఇప్పుడు బాధపడుతున్నావు? అన్నాడు గౌతమ్ అజయ్‌ని ఓదారుస్తూ. అమ్ము తట్టుకోలేదురా, ఈ విషయం తనకెప్పుడూ తెలియకూడదు అని అజయ్ అనడంతో, ఎవరూ చెప్పము తనకు, సరేనా? నువ్వు ఈ విషయంలో స్ట్రాంగ్‌గా ఉండు అజయ్. మేఘ నువ్వు ఏం చెప్తే
ఏదైనా వింటుంది. మా మాటల్ని పక్కకు పెట్టినా నువ్వు మాత్రం చెప్తే ఖచ్చితంగా మేఘ వింటుంది. కాబట్టి నువ్వు బాధపడకుండా తనకి నచ్చజెప్పు. ఒక 2 సంవత్సరాలు రా, తర్వాత తనకి ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు అజయ్. సరేనా? బాధపడకు. మన ప్రయత్నం మనం చేద్దాం అజయ్. ఆంటీ వాళ్ళకు కూడా అంతా తెలుసు కదా! ఇక ఎందుకురా ఈ బాధంతా? ముందు ఒకసారి ఆ నేహ పని, కార్తీక్ పని చూడు. మీ యాక్సిడెంట్ వెనక వాళ్ళున్నారు అని ఏ క్లూ వదలకుండా తెలివిగా తప్పించుకుంటున్నారు. అది ఏంటో ముందు చూడు. నాకు సాక్ష్యం దొరికిన మరుక్షణం ఆడపిల్ల అయినా ఆ నేహాని కూడా అంత ఈజీగా వదలను అన్నాడు గౌతమ్ ఆవేశంగా. దాంతో అజయ్ గౌతమ్ భుజంపై చేయి వేసి ప్రెస్ చేశాడు. మీరు చెప్పేదంతా నిజమా? అని అడిగిన వైపు చూసి అజయ్, గౌతమ్ ఇద్దరూ తడబడ్డారు.